వైకాపా నాయకులకు కాంగ్రెస్ ఫోబియా పట్టుకుంది. ఆ నేపథ్యంలోనే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈరోజు చేసిన వ్యాఖ్యలు. రాష్ట్రంలో కాంగ్రెస్ లేదంట. కాంగ్రెస్ ఇది హిమాలయాల వలె ఉన్నతమైంది, గంగానది వలె పవిత్రమైంది, ఇది ఒక జీవనది లాంటిది. మొత్తము జగన్మోహన్ రెడ్డి కానీ, చంద్రబాబు నాయుడు కానీ, కేసీఆర్ కానీ వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అనే వటవృక్షానికి, మర్రి చెట్టుకు ఊడ లాంటి వాళ్ళు. వీళ్ళందరూ ఆ పార్టీ నుండి వచ్చిన వాళ్ళే. ఈ రాష్ట్రాన్ని మొత్తం 75 సంవత్సరాల్లో 55 సంవత్సరాలు పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ. మన 2014 వరకు ఈ రాష్ట్రంలో, దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాబట్టి ఒక 10 సంవత్సరాల పాటు ఒక అరణ్యవాసం చేయాల్సి వచ్చింది. ఆ అరణ్యవాసం కాలం ముగిసిపోయింది. మళ్ళీ అధికారంలోకి వచ్చే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొన్న కర్ణాటకలో కాంగ్రెస్, నిన్న తెలంగాణలో కాంగ్రెస్, రేపు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్. వై నాట్ కాంగ్రెస్ ఇన్ ఏపీ అనేది ఈనాడు రాష్ట్రమంతా ప్రతిధ్వనిస్తూ ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైకాపాను ఓడించి కాంగ్రెస్ అధికారంలోకి వస్తున్న భయం వచ్చేసి వైకాపా నాయకులకు పట్టుకుంది. ఆ నేపథ్యంలోనే సజ్జల ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు. దానికి తోడు ఈ వైకాపా పార్టీ యొక్క వైఫల్యాలు అన్ని రంగాల్లో ఘోరంగా వైఫల్యం చెందింది. ఆ ఓటమి ఫోబియా వాళ్ళని వెంటాడుతూ ఉంది. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ 5 ఏళ్ల పాలన ఒక్క మాటలో చెప్పాలంటే రామాయణాన్ని కట్టే, కొట్టే, తెచ్చే అని 3 ముక్కల్లో చెప్పినట్లు అప్పులు ఫుల్, అభివృద్ధి నిల్, సంక్షోభంలో సంక్షేమం. మొత్తం బాధుడే కార్యక్రమం. చాక్లెట్ ఇచ్చి నెక్లెస్ దొంగిలించినట్టుంది జగన్మోహన్ రెడ్డి పాలన. మట్టి ముంత ఇచ్చి వెండి చెంబు దొంగిలించినట్టుంది జగన్మోహన్ రెడ్డి పాలన. ఈ రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్ చేశాడు, అరాచక ఆంధ్రప్రదేశ్ చేశాడు. మొత్తం మాఫియా రాజ్యం వెళ్తూ ఉంది. ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, వైన్ మాఫియా, మైన్ మాఫియా, ఎర్ర చందనం మాఫియా, ఎర్ర మట్టి మాఫియా, సబ్సిడీ బియ్యం మాఫియా, మొత్తం రాష్ట్రం మాఫియా రాజ్యం అయిపోయింది. రాష్ట్రం మధ్యాంధ్రప్రదేశ్గా, జూదాంధ్రప్రదేశ్గా, డ్రగ్ ఆంధ్రప్రదేశ్గా, గంజాయి ఆంధ్రప్రదేశ్గా తయారైపోయింది. కాబట్టి అన్ని వర్గాల ప్రజలు కసితో ఉన్నారు ఈ ప్రభుత్వాన్ని ఓడించాలని. రైతులు రగిలిపోతున్నారు, మహిళలు మండిపోతున్నారు, మందుబాబులు మండిపోతున్నారు, ఉద్యోగులు ఉడికిపోతున్నారు, యువత నిరాశ నిస్పృహలుతున్నారు ఈ ప్రభుత్వం పట్ల. సర్పంచులు సలసలా కాగిపోతున్నారు, కాంట్రాక్టర్లు కసితో ఉన్నారు. మొత్తం రాష్ట్రం అంతా ఉద్యమాంధ్రప్రదేశ్గా తయారైంది. ఒకవైపు అంగన్వాడీ కార్యకర్తలు, మరొక వైపు ఆశా కార్యకర్తలు, మరొక వైపు మున్సిపల్ కార్మికులు, తర్వాత ఈవెన్ వాలంటీర్స్, విఆర్ఏస్, మొత్తం రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల్లో అసంతృప్తి తారాస్థాయిలో ఉంది. కాబట్టి ఆ ఓటమి ఫోబియా భయంతో కాంగ్రెస్ మీద ఆడిపోసుకుంటా ఉన్నారు వైకాపా నాయకులు. ఆ నేపథ్యంలో చేసిన మాటలే సజ్జల రామకృష్ణారెడ్డి గారి వ్యాఖ్యలు.